చాలామంది జీవితాలు ఐగుప్తులా ఉంటాయి. ఎందుకు చెప్పంటారా? ఐగుప్తులో అన్నట్ట మొదట సమృద్ధి వస్తుందంట, తర్వాత కరువు వస్తుందంట. అలా చాలా దేశాల్లో సమృద్ధి వచ్చినప్పుడు కళ్ళు నెత్తికెక్కి డబ్బులు ఎలా పడితే అలా ఖర్చు పెట్టి పొదుపు లేకుండా, జాగ్రత్త లేకుండా బ్రతికిన వాళ్ళు. నేను దేవునికి ఇచ్చే విషయంలో పొదుపు గురించి మాట్లాడట్లేదు. నీ సొంత ఖర్చుల విషయంలో, నీవు ఖర్చు పెట్టే ఖర్చుల విషయంలో పొదుపు ఉందా లేదా విచ్చలవిడితనం ఉందా? ఫరో అయితే, ఫరోయే కాదు, ఫరో లాంటి ఎన్నో దేశాలు ఆ సమృద్ధి రాగానే ఏం చేశారు? విచ్చలవిడిగా ఖర్చు పెట్టి కరువు వచ్చినప్పుడు తిండి తికానా లేకుండా చచ్చిన పరిస్థితులు ఉన్నాయి. దేవుడు ఏ దేశానికన్నా కరువు వచ్చే ముందు గొప్ప సమృద్ధి ఇస్తాడు. నా జీవితంలో కూడా ఫైనాన్షియల్గా ఒకవేళ స్ట్రగుల్ వచ్చే ముందు సమృద్ధి ఇస్తాడు. సమృద్ధి వచ్చినప్పుడు వెచ్చలవిడిగా కానీ ఖర్చు పడేసావు అనుకో, కరువు వచ్చినప్పుడు ఇబ్బందులు పడతాం. కాబట్టి కరువు రాబోతుంది, ముందు ఏం వస్తుంది? దానికి ముందు సమృద్ధి వస్తుంది. సమృద్ధిలో ఉన్న ఆ ధాన్యాన్ని కనుక కొట్లలో దాయగలిగితే కరువు వచ్చినప్పుడు ఏమవుద్ది? కరువులో పడిపోకుండా, మనుషులు కరువైపోకుండా నిలబెట్టబడతారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కొంచెం డబ్బులు చేతులు ఆడుతున్నాయి అనుకోండి, మనకు ఏది కనబడితే అది కొంటాం. తీరా డబ్బులు లేవనుకోండి, ఏంటో నా బతుకు అయిపోయిందా అనుకుంటాం. నేను చాలాసార్లు అలా అనుకున్న సందర్భాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకో, దేవుడు నీకు ఏమంటే అవసరానికి మించిన ధనం ఇస్తున్నాడంటే, ఏమంటే సమృద్ధి ఇస్తున్నాడంటే అర్థం ఏంటి తెలుసా? తర్వాత ఏదో కరువు రాబోతుంది. జాగ్రత్తగా పెట్టుకో, జాగ్రత్త వహించు ఆ ధనం విషయంలో.